నిన్న చూశాను. ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి. 2014లో తండ్రి లేని బిడ్డని, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు. అది ఈయన రాజకీయ నీతి. 2019లో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. అర్థమైందా మీకు? అర్థమైంది జైలుపైకి ఎత్తండి. అందరికి అర్థమైంది. జగ్గుబాయికి అర్థం కాలా? అందరూ జగ్గుబాయి చేతికి చెవులో చెప్పాలి. నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి. మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. సిద్ధమా తమ్ముళ్ళు? గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా? ఆవేశం వస్తుందా లేదా? విశాఖపట్నం